ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ ఐలాజ్ ఏర్పాటు చేసిన ఈ పత్రికా సమావేశానికి హాజరైన మీడియా మిత్రులకు, మా సహచర న్యాయవాది మిత్రులకు అందరికీ ఐలాజ్ తరపున ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, గత సార్వత్రిక ఎన్నికలకి ముందు యూనియన్ గవర్నమెంటు ఒక 3 నేర న్యాయ చట్టాలని రేపు జూలై 1వ తారీఖు నుంచి అమల్లోకి తీసుకురావడానికి చట్టసభల్లో శాసనం చేసి దాని ఆర్డినెన్స్ రూపంలో రిలీజ్ చేయడం జరిగింది. ఏంటి ఈ 3 నేర న్యాయ చట్టాలు అని చూసినట్టయితే, ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఇండియన్ పెనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనే 3 చట్టాల ద్వారా పోలీసులు కానీ కోర్టులు కానీ ఈ సిస్టమ్ అంతా, జ్యుడిషియరీ సిస్టమ్ ఏదైతే ఉందో పోలీస్ కేసులకు సంబంధించి జ్యుడిషియరీ సిస్టమ్ పనిచేస్తూ ఉంది. యూనియన్ గవర్నమెంటు బీజేపీ ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికలకు ముందు దాదాపు 146 మంది పార్లమెంటు, రాజ్యసభ, లోక్సభ సభ్యుల్ని బయటికి పంపించి ఏకపక్షంగా ఏకపక్ష నిర్ణయంతో ప్రజల గొంతు నొక్కి ఒక 3 నేర న్యాయ చట్టాలని పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదింపజేసుకుంది వాళ్ళు ఏకగ్రీవంగా. ఏంటి 3 నేర న్యాయ చట్టాలంటే, ఇండియన్ పెనల్ కోడ్ స్థానంలో భారతీయ న్యాయ సంహిత 2023, అలానే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ స్థానంలో భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో ది భారతీయ సాక్ష్య అధినియం 2023. ఇది భారతీయకరణ పేరుతో, భారతీయకరణ చెయ్యాలి జ్యుడిషియరీ సిస్టమ్ అనే పేరుతో కొత్తగా తీసుకొచ్చిన చట్టాలు తప్పితే ఇందులో ఎటువంటి మార్పులు కానీ చేర్పులు కానీ పెద్దగా లేవు. పాత చట్టాలని ఇండియన్ పెనల్ కోడ్ అంటున్నారు, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అంటున్నారు, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అంటున్నారు. కాబట్టి ఆ పేర్లు మార్చి భారతీయకరణ, సంస్కృతం పేర్లు తీసుకురావాలి. కాబట్టి ఈ భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం, ఇటువంటి పేర్లు సామాన్యులకు కూడా నోరు తిరగని పరిస్థితుంది. అలానే జరుగుతున్న జ్యుడిషియరీ సిస్టంలో, దేశవ్యాప్తంగా జరుగుతున్న జ్యుడిషియరీ సిస్టంలో ఐపీసీ కేసులు ఇవాటికి కోట్ల కొలది, లక్షల కొలది పెండింగ్లో ఉన్నాయి భారతీయ న్యాయ వ్యవస్థలో, కోర్టుల్లో. ఆ కేసుల్ని స్పీడీ డిస్పోజల్ లేకుండా, ఆ కేసుల్ని స్పీడ్గా డిస్పోజల్ చేయకుండా అవే కేసులు అలా పెండింగ్లో ఉంది. ఇవాళ ఈ కేసులు కొత్తగా రావడం వల్ల ఏంటంటే, ఇప్పటి వరకు కోర్టుల్లో జరుగుతున్న ఈ కేసులన్నీ కూడా తేలడానికి వాళ్ళ ప్రకారంగానే ఒక 20-30 సంవత్సరాలు పడుతుందనేది ప్రభుత్వ వర్గాలు చెప్తున్నటువంటి ఒక అంచనా. ఈ కేసులన్నీ సపోజ్ ప్రతిపాడు కోర్టులో ఒక కేసులో శిక్ష పడితే దాని జిల్లా కోర్టు నుంచి హైకోర్టు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వెళ్ళడానికి ఒక 20 సంవత్సరాల కాల పరిమితి పడుతుంది. అంటే ఇప్పుడున్న ఈ ఐపీసీ, సిఆర్పిసిలో ఇవాటి వరకు శిక్షలు పడాలన్నా, లేదు శిక్షలు పడిన కేసులు అప్పీల్కి వెళ్ళాలన్నా, తేలాలన్నా ఒక 20-30 సంవత్సరాల కాల పరిమితి ఉంది. మరి ఇవాటి నుంచి, రేపటి నుంచి, జూలై 1 నుంచి యూనియన్ గవర్నమెంట్ జూలై 1 నుంచి కొత్త చట్టాలని అమల్లోకి తీసుకురావడానికి ప్రయత్నం చేసింది. అమల్లోకి రేపటి నుంచి వస్తున్నాయి. ఇవి ఎన్నాళ్ళ పరిధిలోకి, ఎన్నాళ్ళకి ఇవి అమల్లోకి వస్తాయి, ఎన్నాళ్ళకి ఇవి ప్రజలకు చేరువవుతాయి అంటే, కేవలం ఈ చట్టాల్లో కొన్ని మార్పు చేర్పులు చేయడం జరిగింది పేర్లతో పాటు. ఏంటి ఆ మార్పు చేర్పులు అంటే, ఇప్పటి వరకు ప్రజలకు ఉన్నటువంటి స్వేచ్ఛ, సార్వభౌమాధికారం, సమానత్వం, మాట్లాడే స్వేచ్ఛ, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు, వీటన్నిటినీ కూడా ఈ కొత్త నేర న్యాయ చట్టాలు గొంతు నొక్కుతున్నాయి. ప్రజాస్వామిక ఉద్యమాల పట్ల, ప్రజాస్వామిక వాదులు మాట్లాడే మాటల పట్ల, అలానే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల కోసం యుద్ధం చేసే ప్రజాస్వామిక ఉద్యమాల పట్ల, అలానే హక్కుల కార్యకర్తల పట్ల, ఎటువంటి అన్యాయం జరిగినా నిలబడే హక్కుల కార్యకర్తల పట్ల, ప్రజాస్వామిక వాదుల పట్ల మరింత కఠినంగా ఈ కొత్త చట్టాలు వ్యవహరించబోతున్నాయి. గవర్నమెంట్ పెట్టిన ఉపా కేసుల్లో
బెయిళ్లు లేక జైలులోనే స్టాన్ స్వామి లాంటి హక్కుల కార్యకర్త చనిపోయారు. సాయిబాబా లాంటి 90% అంగవికలుడైన ప్రొఫెసర్ సాయిబాబాని హైకోర్టు ఈ కేసు నిరూపణ పడలేదని చెప్పి కొట్టివేయడం జరిగింది. మరి ఎవరి కోసం ఈ చట్టాలు రూపొందిస్తున్నారు వీళ్ళు? ఎవరైతే హక్కుల కోసం అడుగుతున్నారో, ఎవరైతే ప్రజల ప్రజాస్వామిక ఉద్యమాల పట్ల స్పందిస్తున్నారో, ఎవరైతే ప్రజల ప్రజాస్వామిక హక్కుల కోసం మాట్లాడుతున్నారో వాళ్ళని అణిచివేయడానికి, వాళ్ళ గొంతు నొక్కడానికి, వాళ్ళని మరింత కఠిన శిక్షణ అమలు జరపడానికి మాత్రమే ఈ కొత్త చట్టాలని యూనియన్ గవర్నమెంట్ రూపొందించింది. దీనిని ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్గా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దేశవ్యాప్తంగా ఈ చట్టాల అమలును నిలిపివేయాలని చెప్పి సుప్రీంకోర్టు న్యాయవాదులు, న్యాయ కోవిదులు వీళ్ళందరూ కూడా దీని మీద ఉద్యమం మొదలెట్టారు. రేపటి నుంచి ఈ చట్టాలు అమలు చేయకూడదని చెప్పి ఖచ్చితంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా సుప్రీంకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వాద్యం కూడా దాఖలు చేయడం జరిగింది దీని అమలును నిలిపివేయడం కోసం. రెండవది, మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అప్పీల్ చేస్తున్నాం. గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి గత సార్వత్రిక ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి టైటిల్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్ ఎంత దుర్మార్గమైందో మేమందరికీ కూడా ప్రజలకి వివరించడం జరిగింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ చట్టాన్ని రద్దు చేయడం జరిగింది. అటువంటి నల్ల చట్టాలని ఈ నేర న్యాయ చట్టాల పట్ల కూడా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అదే వైఖరి అవలంబించి ఇప్పుడు వీళ్ళ మద్దతుతో ఆ యూనియన్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా దీని అమలుని నిలిపివేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా తోడ్పడాలని, ఇటువంటి నల్ల చట్టాలని, ప్రజలకి వ్యతిరేకమైనటువంటి క్రూరమైన చట్టాలని అమలు చేస్తే ప్రజలకి ఎటువంటి ఉపయోగం లేకపోగా మరింతగా వాళ్ళకి అన్యాయం జరుగుతుందని మేము భావిస్తున్నాం. అందులో భాగంగానే గత 15 రోజుల నుంచి ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఐలాజ్ దేశవ్యాప్తంగా తన నిరసనల్ని వ్యక్తం చేస్తుంది. ఈ చట్టాలని వెంటనే అమలుని నిలిపివేయాలని చెప్పి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి దీని మీద న్యాయ కోవిదులు, లాయర్లు, ప్రజాస్వామికవాదులు, ప్రొఫెసర్లు, మేధావులు వాళ్ళ నిర్ణయం తీసుకొని, ప్రతిపక్ష పార్టీల వాళ్ళ నిర్ణయాలు కూడా తీసుకొని, వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని గౌరవించి మళ్ళీ తిరిగి పునర్నిర్మించాలని చెప్పి మేమైతే డిమాండ్ చేస్తున్నాం. ఇది యూనియన్ గవర్నమెంట్ ఏకపక్షంగా మొత్తం చట్టసభల్లో అందరినీ బయటికి పంపించి తీసుకున్నటువంటి ఏకపక్ష ప్రభుత్వ నిర్ణయం, కేవలం ఎన్నికల స్టంట్ ఇది. అదేవిధంగా ప్రజల మీద తన బల ప్రయోగాన్ని ప్రయోగించి ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళని మాట్లాడకుండా చేసే ఒక దుర్మార్గమైనటువంటి చట్ట ప్రయోగం ఇది. అది చట్ట పరిధిలో చేయాలనేటువంటిది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఐలాజ్గా రేపు జూలై 1న ఢిల్లీలో కూడా దీనికి సంబంధించి జంతర్ మంతర్లో పెద్ద ఎత్తున దీనికి వ్యతిరేకంగా ఐలాజు ఇతర అన్ని న్యాయవాద సంఘాలు, ప్రజాస్వామిక సంస్థలన్నీ కూడా దీన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున దీని అమలు నిరసిస్తూ మేము ఉద్యమాన్ని రేపటి నుంచి తీవ్రతరం చేస్తున్నాం. ఆ క్రమంలోనే రాష్ట్రంలో ఉన్న అన్ని బార్ అసోసియేషన్లు, అన్ని న్యాయవాద సంఘాలు, మేధావులు, ఇతర పార్టీలు, రాజకీయ పార్టీలు ఇవన్నీ కూడా ఈ యూనియన్ గవర్నమెంట్ చేసిన ఈ నేర న్యాయ చట్టాలను అమలును నిలిపివేయాలని చెప్పి డిమాండ్ చేయాలని మేము కోరుతున్నాం. అందులో భాగంగానే ఈ పత్రికా సమావేశంలో మేమందరికీ కూడా పిలుపునిస్తున్నాం. ఈ నేర న్యాయ చట్టాలను యూనియన్ గవర్నమెంట్ వెంటనే నిలిపివేయాలి, అమలు చేయకూడదు. ప్రజలకు వ్యతిరేకమైనటువంటి ఎటువంటి చట్టాలని కూడా ఏకపక్షమైనటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా ప్రజలు గత ప్రభుత్వానికి ఎటువంటి పరిణామాలకి గురి చేశారు, అదే పరిణామాలు మళ్ళీ రేపొద్దున యూనియన్ గవర్నమెంట్ కూడా ఎదురవుతుందని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. ఐలాజ్ తరఫున ఐలాజ్ ఏపీ కండక్ట్ చేస్తున్న ఈ సమావేశంకు హాజరైన పత్రికా మిత్రులకి, తోటి అడ్వకేట్లకి అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన నేర న్యాయ చట్టాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది, అవి అమల్లోకి వస్తేనే కానీ, ప్రజల్లోకి వెళ్తేనే కానీ దాని ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఎవరికీ తెలియదు. అయితే ఏంటంటే ఇందులో ఐపీసీలో ప్రజెంట్ దాన్ని బిఎన్ఎస్గా మార్చారు. చాలా సెక్షన్లు అందులో తీసివేసి కొన్ని సెక్షన్లు కలిపారు. 80% ఆఫ్ ద ఐపీసీ అలానే ఉంచారు. కొద్ది మార్పులు మాత్రమే చేశారు. ఇందులో ముఖ్యంగా 10 మార్పులు చేయడం జరిగింది ఐపీసీలో. జనరల్గా
ఐపీసీ సెక్షన్ 53 ప్రకారం శిక్షలు ఉంటాయి, 5 రకాల శిక్షలు ఉంటాయి. డెత్ పెనాల్టీ అని, ఇంప్రిజన్మెంట్ అని, డెత్ అండ్ ఇంప్రిజన్మెంట్ అని, అలాగే ఆస్తులను జప్తు చేయడం అని, ఫైన్ అని ఉంటుంది. ఇందులో కొత్తగా కమ్యూనిటీ సర్వీస్ అనే ఒక కొత్త శిక్షని తీసుకురావడం జరిగింది. అసలు ఈ కమ్యూనిటీ సర్వీస్ అంటే ఏంటో కూడా జనాలకు పూర్తిగా దీని మీద అవగాహన లేదు. అవగాహన లేని కమ్యూనిటీ సర్వీస్ని తీసుకొచ్చి దాన్ని శిక్షగా పెట్టారంటే సామాజిక సేవ చేయడం అనే దాన్ని శిక్షగా చూపిస్తున్నారు ఇవాళ కేంద్ర ప్రభుత్వం. ఇందులో సామాజిక సేవ అంటే ఏంటో వాళ్ళు క్లియర్గా చెప్పలేదు. సామాజిక సేవ అంటే వీధులు ఊడ్చడం కానీ, సినిమా హాల్లో కానీ, పార్కుల్లో కానీ ఉన్న చెత్తను తీసివేయడాన్ని శిక్షగా ఇందులో చూపించడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం. ఇది మనుషుల మీద వేయడం వల్ల వాళ్ళ యొక్క హక్కులకి ఎంతవరకు భంగం కలుగుతుంది, వాళ్ళ స్వేచ్ఛని హరించి వేసే విధంగా ఉన్నాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన శిక్షలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వారి యొక్క స్వేచ్ఛకి భంగం కలిగించేగా, అలాగే రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా, రాజ్యాంగం మనల్ని పరిరక్షిస్తూ ఉంటుంది, అలాంటి రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా ప్రజెంట్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త బిఎన్ఎస్ చట్టంలో ఉండడం జరిగింది. అలాగే హిట్ అండ్ రన్ జనరల్గా దీన్ని 304A కింద ఐపీసీలో చూపించడం జరుగుతుంది. దీనిలో కొద్దిగా మార్పులు తీసుకొచ్చి ఎక్కువగా హ్యూజ్ ఫైన్స్ వేయడం అనేది జరుగుతుంది. 7 లక్షల నుంచి 10 లక్షల వరకు. సామాన్యుడు దీన్ని ఎంతవరకు భరించగలడు, అలాగే ఉన్నత కుటుంబాల్లో పుట్టిన వాళ్ళు ధనవంతులు అయితే దీన్ని భరిస్తారు, కానీ సామాన్యులు దీన్ని ఎంతవరకు భరిస్తారు అనేది ఇక్కడ మనం ఆలోచించాలి.